హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 1 మిలియన్ మార్క్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేయని ప్రతి వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. చాలా మంది కూడా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కీ ఎప్పుడు వస్తుంది అని కామెంట్స్ మెసేజెస్ అయితే చాలా మంది అయితే చేస్తున్నారు. ఎప్పుడు ఎస్ఎస్సి మోస్ట్లీ 3-4 డేస్ మహా లేట్ అయితే 1 వీక్ లోపలనే అయితే రిలీజ్ చేస్తుంది. రిలీజ్ అవ్వలేదు అంటే మనం ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ అయితే ఉందని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో మార్చి 20న ఒక నోటీస్ అయితే మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి అయితే విడుదల చేశారు. దీంట్లో ఉన్న సమాచారం చూసినట్లయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనేది ఫిబ్రవరి 20 నుండి మార్చి 7వ తారీఖు దాకా అయితే జరిగింది కదా. సో హౌఎవర్ డ్యూ టు ద వెన్యూ స్పెసిఫిక్ టెక్నికల్ రీజన్స్ నోటిస్డ్ ఇన్ ద రివ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏ నీడ్ హ్యాస్ బీన్ ఫెల్ట్ టు హోల్డ్ ద రీ-ఎగ్జామినేషన్ ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్ సర్టెన్ వెన్యూ డేట్ ఆర్ షిఫ్ట్. ఓకే, కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఏదో ఇష్యూ అయితే వచ్చిందంట. కాబట్టి కొన్ని వెన్యూస్ అందరికీ కాదు, కొన్ని పర్టికులర్ వెన్యూస్ లోను, కొన్ని పర్టికులర్ డేట్స్ లోను, కొన్ని పర్టికులర్ షిఫ్ట్స్ లోను ఎగ్జామ్ అనేది టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల వాళ్ళకి మళ్ళీ తిరిగి ఎగ్జామినేషన్ అనేది అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పారు. ఏ వెన్యూ, ఏ డేట్, ఏ షిఫ్ట్ లో మనకి రీ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి కింద ఆన్సర్ లో లిస్ట్ అయితే యాడ్ చేశారు. ఆ లిస్ట్ చెక్ చేసుకుని ఆ లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే మీకు ఎగ్జామినేషన్ అనేది ఇన్ ద వ్యూ ఆఫ్ అబోవ్ కమిషన్ హాస్ డిసైడెడ్ టు కండక్ట్ రీ ఎగ్జామినేషన్ ఆన్ మార్చి 30వ తారీఖున మనకి రీ ఎగ్జామినేషన్ అయితే పెట్టడం జరుగుతుంది. ఫర్ దోస్ క్యాండిడేట్స్ హూ హాస్ అపీర్డ్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్ ద డేట్ వెన్యూ షిఫ్ట్. ఎవరైతే అపీర్ అయ్యారో, సో చాలా మంది ఆబ్సెంట్ అయిన వాళ్ళు మేము రాయొచ్చు అని అడుగుతారో, ఆబ్సెంట్ అయిన వాళ్ళకి ఛాన్స్ ఉండదు. ఎవరైతే ఎగ్జామినేషన్ అపీర్ అయ్యారో మనకి ఆ పర్టికులర్ డేట్ వెన్యూ షిఫ్ట్ లో వాళ్ళకి మనకి మార్చి 30వ తారీఖున రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో. ఫర్దర్ అప్డేట్స్ కోసం వెబ్సైట్ అయితే విజిట్ చేస్తూ ఉండండి అని చెప్తున్నారు. మీకు మెయిల్ మెసేజ్ కూడా వచ్చే అవకాశం ఉందో, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ అపీర్డ్ ఎర్లియర్ ఇన్ ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అంటే చాలా మంది అడుగుతారు, నేను ఎగ్జామ్ ఆ రోజు ఏదో కారణం వల్ల రాయలేదు, ఇప్పుడు రాయొచ్చా అని చెప్పి. అలా కుదరదు. కేవలం ఎవరైతే ఆ పర్టికులర్ షిఫ్ట్ డేట్ మనకి మెన్షన్ చేసిన దాంట్లో ఎగ్జామ్ అంతకి ముందు అపీర్ అయ్యారో వాళ్ళకి మాత్రమే మనకి రీ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు. ఎవరైతే ఫిబ్రవరి 20 నుండి 7వ తారీఖు దాకా. ఓకే, సో వీళ్ళకి సంబంధించి మనకి రాయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కింద లిస్ట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి సిటీ కాన్పూర్ రిలేటెడ్ గా, అలాగే వారణాసి, లక్నో, ఓకే, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏ ఏ డేట్ లో మనకి ఏ సెంటర్ లో మనకి టెక్నికల్ ఇష్యూ వచ్చిందో ఆ లిస్ట్ అయితే ఇక్కడ పబ్లిష్ చేశారు. ఇక్కడ మనకి చూసుకుని ఇందులో కనుక మీరు ఎగ్జామ్ రాసినట్లయితే గతంలో, సో మనకి మోస్ట్లీ కాన్పూర్, వారణాసి, లక్నో, రూర్కే, అలాగే లక్నో, వారణాసి, పాట్నా, ఆగ్రాజ్, ప్రయాగ్రాజ్, డెహ్రాడూన్, దిబ్రుగర్, ఈటానగర్, పాట్నా, వారణాసి, ముజాఫర్ నగర్, కాన్పూర్, గజియాబాద్. ఓకే, సో మనకి పాట్నా, ప్రయాగ్రాజ్, సో మీరత్, అలాగే మనకి కాన్పూర్, న్యూఢిల్లీ, ప్రయాగ్రాజ్, గయా, ప్రయాగ్రాజ్, లక్నో. సో మోస్ట్లీ మనకి నార్త్ లోనే ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు మనకి సంబంధించి పెద్ద ఇష్యూ అయితే లేదు, ఎవరికి కూడా రీ ఎగ్జామ్ అయితే ఉండదు. సో మీరు బై మిస్టేక్ ఎవరైనా మనకి తెలుగు వాళ్ళు ఎవరైనా కనుక ఈ సెంటర్స్ లో మనకి నార్త్ లో ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేసి ఉంటే కనుక ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మోస్ట్లీ వీళ్ళకి మెయిల్ మెసేజెస్ అనేవి చేయొచ్చు. చేయకపోయినా సరే మీరు ఒకసారి లిస్ట్ లో చెక్ చేసుకుని ఈ సెంటర్ లో ఈ డేట్స్ లో మనకి ఎగ్జామ్ ఇంకా రాసి ఉంటే కనుక చెక్ చేయండి. మీకు మార్చి 30న రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. మోస్ట్లీ ఈ టెక్నికల్ ఇష్యూ అనేది రావడం వల్లే కీ అనేది కూడా మనకైతే డిలే అయ్యి ఇంకా రిలీజ్ అయితే చేయలేదు. మోస్ట్లీ దీనివల్ల అయితే మనకి రీజన్ అయితే అనుకోవచ్చు. సో మేబీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత మార్చి 30న వీళ్ళకి కూడా ఎగ్జామినేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మనకి తర్వాత ఒక 3-4 డేస్ తర్వాత, లేదా విత్ ఇన్ 1 వీక్ లో, అంటే మార్చి 30 తర్వాత అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మనకైతే కీ అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళకి అప్కమింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి వాళ్ళకి మొత్తం కూడా పేపర్స్ అనేవి బయటకు వచ్చినట్టే మొత్తం మళ్ళీ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి. సో కాబట్టి మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో అయితే కీ అయితే విడుదల అయితే చేసే అవకాశం అయితే ఉంది. సో ఈ టెక్నికల్ రీజన్ రావడం వల్లే మనకైతే కీ అయితే ఇంకా విడుదల అయితే చేయలేదని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో కాబట్టి ఎవరైనా లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఉంటే చెక్ చేయండి. వాళ్ళకి మార్చి 30న అయితే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ సంబంధించి రీ ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఎస్ఎస్సి కానిస్టేబుల్ సంబంధించి అఫీషియల్ గా ఏదైనా కీ అప్డేట్ వచ్చిన తర్వాత మీకైతే ఇన్ఫార్మ్ చేస్తాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే టెలిగ్రామ్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అందులో మీరు టెలిగ్రామ్, వాట్సాప్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా మంది కీ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా పాస్ చేసి మీరు హెల్ప్ చేసినట్లయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.